ఉద్యమాలలో ఈ రోజును ప్రపంచంలోని కోట్లాది మంది ప్రజలు కూడా తిరిగి స్మరించుకుంటున్నటువంటి సందర్భం ఇవల్ల గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు సరిగ్గా 2009 నవంబర్ 29 రోజు అధ్యక్ష చాలా మంది చెప్పారు కేసీఆర్ గారు మీరు అనారోగ్యంగా ఉన్నారు మీరు కొంత బలహీనంగా కనబడతా ఉన్నారు మీ ప్రాణాన్ని పరంగా పెట్టడము అని అంటే తెలంగాణ ఉద్యమానికి అయ్యా దయాకర్ గారు ఒక విషయం దయాకరణ గారు మీరు ఉద్యమంలో లేరు ఒక ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుని గురించి మాట్లాడితే కూడా తట్టుకోలేకపోతే ఎట్లా అన్న ఎందుకు మీకు అంత కళ్ళమాట ఒక్క మాట అధ్యక్ష గుర్తొస్తుంది అధ్యక్ష ఆ రోజు కేసీఆర్ గారు దీక్ష పట్టిన రోజున డప్పు సంకనేసుకొని కైగట్టిన వాడిని డప్పులాడ్డ దనకజూడు కేసీఆర్ దీక్ష చూడు కళాకారుల పాటతో కదిలేటి దూమోదాము చూడు కడుపులున్నా పిండమడిగింది కనబోయే తల్లిని పోరు జయ్యా జల్ది గనమంది అధ్యక్ష నెలలు నిండనటువంటి పసిగుడ్డు తల్లి పొట్టు కడుపులను తన్నుకొని అమ్మా కేసీఆర్ దీక్ష పట్టిండు నన్ను తొందర కనమ్మా నేను తెలంగాణ జెండా పట్టుకుంటున్నా అన్నటువంటి గొప్ప స్ఫూర్తిని కలిగించినటువంటి రోజు అధ్యక్ష ఈ రోజు కాబట్టి మనం గుర్తు చేసుకోవాలి అధ్యక్ష ఇవాళ ఆయన దీక్ష పట్టకుంటే తన ప్రాణాన్ని పనంగా పెట్టకుంటే నా తెలంగాణ రాష్ట్రం అని చెప్పేసి దయాకర్ గారు ఇక్కడ కూర్చుంటారా అధ్యక్ష ఎక్కడుంటూ అధ్యక్ష ఏడుందు అధ్యక్ష ఊర్లలో అడుగు పెడుతున్నారు అధ్యక్ష ఏ గడ్డ మీద అడుగు పెట్టారు అధ్యక్ష మీరు కాబట్టి ఒకటి మనం మంచిగా మనం గొప్పగా మన బడ్జెట్ మనం పెట్టుకున్నాం ఒక గొప్ప తెలంగాణ నవనిర్మాణం వైపు వెళ్తున్నటువంటి రోజుల్లో ఆ నవనిర్మాణం కోసము ఏ నాయకుడు నాయకత్వం వహించిండో ఆయన గురించి 4 మాటలు చెప్పుకుంటున్నప్పుడు మనం తెలంగాణ బిడ్డలుగా మనం అందరం అభినందించాలి ఆయన స్ఫూర్తిని మనం అందరం తలుచుకోవాలి ఆ సందర్భం ఇవాళ వచ్చింది కాబట్టి తప్పకుండా ఒక కళాకారునిగా నాకు ఇంతటి అవకాశం మనుషులే కాదు అధ్యక్ష దయాకరానికి తెలియదే చెట్టు పుట్టలు కూడా ఊగిపోయినాయి కొండాలల్లో కోయిలమ్మ పాట పాడుతున్నది జై తెలంగాణ అన్నది మనుషులు కాదు పసిగుడ్డులు చెట్లు ఊగిపోయినాయి అధ్యక్ష ఆ స్ఫూర్తిని చూసి కొండాలల్లో కోయిలమ్మ పాట పాడుతున్నది జై తెలంగాణ అన్నది అలసిపోయిన లేడీ కూన గంతులేస్తానన్నది కలిగా జయగడుతానన్నది చచ్చిపోయిన మేకా పిల్ల దప్పునైతనన్నది దండోరా వేస్తానన్నది ఇప్పుడు పుట్టిన మేకా పిల్ల దుంకులాడుతున్నది ధూమ్ధాం చేస్తానన్నది జై తెలంగాణ.